సార్ 'వార్ 2' ఆల్మోస్ట్ ఆగస్ట్‌లో రిలీజ్ ఉందని చెప్పి ఇంతకుముందు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు జులైలో ఉన్నాము. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో 'వార్ 2' ఆగస్ట్‌లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందా లేదా? రిలీజ్ అప్డేట్ లేదంటాం కంటే కూడా రిలీజ్‌కి సంబంధించి డేట్ ఎప్పుడో వేశారు ఆళ్ళు. ఆగస్ట్ 14 రిలీజ్ అది. అది పక్కా. కాకపోతే అందరికి డౌట్ ఏంటంటే ఇంకొక పాట ఒకటి షూటింగ్ అది పెండింగ్ ఉందన్నారు. అదేంటి అప్డేట్ అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ, హృతిక్ ఫ్యాన్స్ గానీ వెయిట్ చేస్తున్నారు. ఓకే. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఆల్రెడీ పాట షూటింగ్ అయితే నిన్న స్టార్ట్ అయింది. జూన్ 30 నుంచి జూలై 7 వరకు షెడ్యూల్. ఒక 8 రోజులు షెడ్యూల్ అని చెప్పేసి తెలిసింది. ఓకే. సో అది ఒక ఇండోర్ సెట్లో పాట షూట్ చేస్తున్నారు. పాటకు సంబంధించిన ఒక ఫొటోస్ కూడా 1, 2 ఫొటోస్ లీక్ అయినాయి అని చెప్పేసి ఇవే వార్ 2కి సంబంధించిన ఫొటోస్ గెటప్ ఇది అని చెప్పేసి కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవును. బట్ అది ఇంకా క్లారిటీ లేదు. అది లీక్డ్ ఫోటో అంటున్నారు. అది ఏఐ జనరేటెడా లేకపోతే ఏంటిది ఒక కాస్ట్యూమ్లో ఉన్నారు. తను స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కాస్ట్యూమ్లో ఉన్నారు ఎన్టీఆర్ గారు. ఓకే. సో అది వైరల్ అవుతుంది. బట్ ఈ 7 డేస్ ఏదైతే షూట్ చేస్తున్నారో అది సినిమాకి హైలైట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మొదటి నుంచి వార్ 2 ఎప్పుడైతే ఎన్టీఆర్ జాయిన్ అయ్యారో లేకపోతే ఎన్టీఆర్ చేస్తున్నారు అన్న దగ్గర నుంచి కూడా ఇది ఎలాంటి సబ్జెక్టు విలన్గా చేస్తున్నాడా లేకపోతే ఏంటి అనేది చాలా క్యూరియాసిటీ ఉండేది. బట్ టీజర్తో క్యూరియాసిటీ అనేది అందరిలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా చేస్తున్నాడు. అది ఆఫీసరా లేకపోతే ఏంటి హృతిక్ని హంట్ చేసే అది పట్టుకునే క్యారెక్టరా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకే. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే సినిమాకి హైలైట్గా చెప్పేది ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయని చెప్తున్నారు. డైరెక్ట్ ఎక్కడ ఏ వెతికో దొరికినా కానీ డైరెక్ట్ అయితే అది చెప్తున్నారు. ఎక్స్ట్రాస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు ఈ సినిమా. దాంతోపాటు ఇద్దరు కూడా మంచి డాన్సర్స్. అవును. సో ఇద్దరి మధ్య ఒక పాట, ఇద్దరితో కలిపి ఒక పాట అనేది పిక్చరైజేషన్ చేస్తున్నారని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. అది ఈ 8 రోజుల్లో షూట్ జరుగుతుందని చెప్పేసి. ఓకే. అది ఏ లెవెల్లో ఉంటుంది పాట అనేది ఇప్పుడు అందరికి క్యూరియాసిటీ. ఇద్దరు బెస్ట్ డాన్సర్స్. హృతిక్ చూసుకున్న బెస్ట్ డాన్సరు, ఎన్టీఆర్ ఈ డాన్స్ విషయంలో చెప్పే పని లేదు. అవును. అవును. బట్ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు, ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు RRRతో. ఎన్టీఆర్ ప్లస్ రామ్ చరణ్ ఇద్దరు కూడా నాటు పాట అనేది వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. బట్ దాన్ని బీట్ చేయాలంటే ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ ఇద్దరు డాన్సర్స్ ఉన్నారు, మంచి డాన్సర్స్. వీళ్ళిద్దరికి పాట కాంబినేషన్లో ఎలాంటి పాట ఉండబోతుందని క్యూరియాసిటీ. ఆ RRRలో నాటు పాటను మ్యాచ్ చేయగలుగుతారా లేకపోతే వేరే ఏదైనా కాన్సెప్ట్ ఏమైనా ప్రిపేర్ చేశారా అంటే అనేది క్యూరియాసిటీ ఉందన్నమాట. సో ఇంక 1 మంత్ అంతే, 1.5 మంత్. ఆగస్ట్ 14న అది జనాల ముందు రాబోతుంది వార్ 2. ఈ వార్ 2 అనేది ఎన్టీఆర్ కెరీర్లో కీలకమైన సినిమాగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే RRRతో గ్లోబల్ ఇమేజ్ వచ్చినప్పటికి కూడా ఎన్టీఆర్ గారికి బాలీవుడ్లో డైరెక్ట్ బాలీవుడ్ ఫిలింలో నటించడం అనేది ఫస్ట్ సినిమా ఇది. ఓకే. ఇది RRR అనేది మనకి ఇక్కడ టాలీవుడ్ నుంచి వరల్డ్ మార్కెట్కి వెళ్ళిన సినిమా ఇది. బాలీవుడ్ మార్కెట్లో మొదటిసారి చేస్తున్నటువంటి తారక్ సినిమా ఇది. ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 1-2 సినిమాలు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయని చెప్పి మనకు వినపడుతుంది. బట్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసే పనిలో తారక్ ఉన్నారు. తారక్ గురించి చెప్పాలంటే, ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మనకి అందరికీ తెలుసు, తెలుగు ఆడియన్స్కి అతను బాగున్న యాక్టరా అనే లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాట్ నాట్ పర్ఫార్మెన్స్, ఫైట్స్ ఏంటి, డాన్స్ ఏంటి, ఆల్రౌండర్గా మనం చెప్పుకుంటాం ఎన్టీఆర్ని ఎప్పుడైనా సరే. పరిపూర్ణమైన నటుడు ఎవరు ఉన్నారంటే ఎన్టీఆర్ అని చెప్తాం. ఆ లెవెల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్కి ఒక సరైన బ్లాక్ బాస్టర్, సరైన ఆయన రేంజ్కి తగ్గ సినిమా ఎంతవరకు పడలేదని ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అది పడితే ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి సినిమాలు, అలాంటి మార్కెట్ కోసం ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు. బట్ అది ఈ వార్ 2తో కొంత స్థిరీకరమైన మార్కెట్ ఆయనకి సంపాదించుకుంటారు బాలీవుడ్లో. అలానే త్రూఅవుట్ ఇండియా అని అందరం ఆశిద్దాం. అలానే వార్ 2 తర్వాత ఆయన చేయబోయేటువంటి సినిమాలు, ఇప్పుడు డ్రాగన్ ఉంది ప్రశాంత్ నీల్, అది కూడా పాన్ ఇండియా సబ్జెక్టే. దాని తర్వాత వస్తున్నటువంటి సినిమాలు, ఇంకోటి నెల్సన్స్ మూవీ అన్నారు, దాని తర్వాత ఇంకో సినిమా, ఇలా వరుసన సినిమాలు అయితే తను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో ఇప్పుడు మళ్ళీ దేవర 2 కూడా ఒకటి ఉంది. ఆయన లైనప్ అయితే బాగుంది. ఈ వార్ 2 ఆగస్ట్ 14 రిలీజ్ తర్వాత ఏ రేంజ్కి వెళ్తుంది, ఎన్టీఆర్ హృతిక్ ఎవరు బాగా నటించారు లేకపోతే ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఒకరినొకరు ఎలా మ్యాచ్ చేసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకనొక సందర్భంలో హృతిక్ మాట్లాడుతూ కూడా ఎన్టీఆర్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను అన్న టోన్లో ఆయన మాట్లాడుతున్నారు. ఈ పాట విషయానికి వచ్చినట్టయితే మొన్న ఈ మధ్యనే
హృతిక్కి ఇంజూరీ అయింది. ఇంజూరీ నుంచి తర్వాత ఆయన బ్యాక్ టు సెట్స్ అయ్యారనమాట. సో ఇద్దరి మధ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ సాంగ్ తెలియజేస్తుంది. సో ఆగస్ట్ 14th అయితే అందరికీ ఫీస్ట్ అని చెప్పుకోవాలి.